హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ. వాళ్ళు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే చాలామంది హెయిర్ రాలిపోతూ ఉంది, అసలు గ్రోత్ లేదు, మా హెయిర్ ఇంతేనా, ఇక పెరగదా అనుకున్న వాళ్ళకి చాలా మంచి హెయిర్ ప్యాక్ అండి. చాలా బాగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఎంతగా అంటే ఒక 3 వారాల్లోనే మీరు రిజల్ట్ అనేది చూస్తారు. ఇంకెందుకండి, ఈ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక స్టీల్ బౌల్ తీసుకొని అందులో గ్లాస్ నిండా వాటర్ పోసుకున్నాను. తర్వాత వచ్చి నేను ఎండ పెట్టుకొని తీసుకున్న రెక్క మందార పూలు తీసుకుంటున్నాను. ఒక కప్పు నిండా తీసుకున్నాను. ఈ వాటర్లో బాగా మునిగేంతవరకు ముంచేసి ఆ తర్వాత ఎండ పెట్టుకున్న ఆమ్లా అండి, ఉసిరి, అవి కూడా ఒక 1/2 కప్ తీసుకున్నాను. గింజలు ఉంటే పక్కన పెట్టేసి తీసుకోండి. ఇవి కూడా ఇందులో వేసి నైట్ అంతా నానబెట్టేయాలి. రూమ్ టెంపరేచర్లో పెట్టి నైట్ మొత్తం నానబెట్టేయాలండి. మార్నింగ్ కల్లా బాగా నానిపోయి ఉంటాయి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చక్కగా నానిపోయాయండి. ఈ రెండిట్ల వల్ల మన హెయిర్ అనేది ఎంత గ్రోత్ అవుతుందంటే అసలు నేను మాటల్లో చెప్పలేనండి, అంత హెయిర్ గ్రోత్ ఉంటుంది. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని నేను నానబెట్టుకున్న రెక్కమందార పూలు, ఆమ్లా, ఉసిరి వేసుకుంటున్నానండి. వాటర్ సపరేట్గా పెట్టుకోండి. మరీ ఎక్కువ లూజ్ అయిపోతే పెట్టుకోవడం కష్టం అవుతుంది కాబట్టి కొంచెం గట్టిగా పేస్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా నేను పేస్ట్ అనేది చేసుకున్నాను. పేస్ట్ చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఎందుకంటే మనం తీసుకునే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ న్యాచురల్దేనండి, ఎలాంటి కెమికల్స్ కలిపింది కాదు. ఇక్కడ ఈ పేస్ట్ అంతా ఒక స్టీల్ బౌల్ తీసుకొని అందులోకి తీసేసుకున్నాను. ఇందులో ఈ సమ్మర్లో మన హెయిర్ అనేది, స్కాల్ప్ మాడ్ అనేది చాలా చల్లపడడానికి ఇందులో పెరుగు యాడ్ చేస్తున్నాను. అలాగే మన హెయిర్ అనేది డ్రైగా కాకుండా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట పెరుగు యాడ్ చేసుకుంటే. ఇక్కడ ఒక 1/2 కప్ దాకా పెరుగు తీసుకున్నాను. పుల్లటి పెరుగున్నా తీసుకోండి, లేకపోతే నార్మల్ పెరుగున్నా తీసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, హెన్నా పెట్టుకున్నట్లు వచ్చింది ప్యాక్ అనేది. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వచ్చింది. నిజం చెప్తున్నానండి, హెయిర్ గ్రోత్కి నేను నా తల మీద 3 నెలల నుంచి వాడుతున్నాను. నాకు చాలా మంచి రిజల్ట్ ఉంది. అలాగే హెయిర్ అనేది చిట్లిపోకుండా ఉంటుంది, ఇంకా స్మూత్గా ఉంటుంది, బ్లాక్గా అవుతుంది. ఇప్పుడైతే నేను నా హెయిర్ మీద అప్లై చేసి చూపిస్తాను. మీకు ఎలాంటి భయం అనేది అక్కర్లేదండి. ఎందుకంటే నా తల మీద నేను హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకొని మీతో షేర్ చేసుకున్న తర్వాతే నేను మిమ్మల్ని వాడమని చెప్తున్నాను. నేను అప్లై చేసుకోకుండా ఏ వీడియోలో చేయట్లేదండి, చెప్పట్లేదు. ప్రతి ఒక్క వీడియోలో నా తల మీద నేను అప్లై చేసుకొని చూపించిన తర్వాతే మీరు నమ్మి పెట్టుకోండి. తర్వాత వచ్చేసి నేను ముందు థంబ్నెయిల్లో పెట్టే పిక్స్ అన్నీ నా హెయిర్ గ్రోత్వే ఉంటాయండి. బయట ఎవరి ఫొటోస్ నేను తీసుకొచ్చి థంబ్నెయిల్లో పెట్టాను. చూడండి ఎలా అప్లై చేసుకుంటున్నాను. ముందు సైడు హెయిర్ అనేది కొంచెం పాయలుగా తీసుకుంటూ హెయిర్ అప్లై చేసుకోండి. అప్పుడే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా అప్లై చేసుకోండి. ఇలా మొత్తం అప్లై చేసుకోండి. ఇప్పుడైతే నేను వీడియోస్ లాంగ్ చేయట్లేదండి. ఇంతకు ముందు హెయిర్ మొత్తం పెట్టుకున్న దాకా వీడియో చూపించేదాన్ని. ఇప్పుడు నేను ముందు సైడ్ ఒక్కటే పెట్టుకొని తర్వాత నేను హెయిర్ మొత్తానికి అప్లై చేసుకున్న తర్వాత చూపించేస్తున్నాను. అప్పుడు కొంచెం వీడియో లెంత్ అనేది తగ్గుతుంది. చూడండి, ఇలా మొత్తం పాయలుగా తీసుకుంటూ ముందు సైడ్ అంతా పెట్టుకోవాలి. ఇంకా మీకు తెలిసిందేనండి, ఉసిరి వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో హెయిర్ గురించి, అలాగే రెక్కమందార పూల వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు అందరికీ తెలిసిందేను. ఇంక నేను ప్రత్యేకంగా చెప్పేదేం లేదండి. మన హెయిర్ గ్రోత్ అనేది అంత బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ఎవ్వరు ఇలాంటి హెయిర్ ప్యాక్ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఇక నేను ముందు సైడ్ అంతా పెట్టుకున్న తర్వాత హెయిర్ ముందు నుంచి చివర్ల వరకు మొత్తం పెట్టుకోవాలండి. అప్పుడే హెయిర్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ఇలా మొత్తం పెట్టేసుకున్నాక చక్కగా ముడేసేసుకోండి. చూడండి, నేను చూపిస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.